నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. నాగార్జున యాదవ్ ఈ పేరు తెలియని వాళ్ళు ఏపీ వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ తరపున సాక్షి డిబేట్స్లో ప్రతిరోజు పాల్గొంటూ వస్తారు ఈయన. అయితే ఈయన చేసే అనుచిత వ్యాఖ్యలకి ఈ రోజు వరకు ఎవరు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ శృతి మించితే శిక్ష తప్పదు అనడానికి ఈరోజు అంటే నిన్న తెలంగాణ పోలీసులు గుంటూరు వెళ్ళి నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేసిన తీరు చూస్తుంటే అర్థమవుతుంది. కొంతమంది అంటున్నారు వైసీపీ వాళ్ళు నాగార్జున యాదవ్ని కావాలని కక్షపూర్తంగా అరెస్ట్ చేశారు, ఎందుకంటే ఇది జరిగి చాలా నాళ్ళు అయిన తర్వాత ఈ రోజు ఎందుకు యాక్షన్ తీసుకున్నారు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. మరి దీనికి సమాధానం ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసుంపుటి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేసినందుకు ఇటు కొంతమంది సంతోషంగా ఉన్నప్పటికీ విమర్శ అనేది స్టార్ట్ అయిపోయింది. పాత వీడియో పట్టుకొని ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంటి, ఇప్పటి వరకు మీరు ఏం చేశారు అన్నప్పుడు మీకు తెలియదని అడుగుతున్నారు, మీరేమంటారు? ఒకటే పాత కొత్త అని ఉండదు. ఆ కేసు ఎప్పుడు పెడితే అప్పుడు కేసులో బయటకు వస్తుంది. అంటే ఇది పెద్ద విచిత్రమైనది వాదన. అంటే నేను ఏమంటానంటే నాగార్జున యాదవ్ నాకు అతను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నప్పటి నుంచి నాకు తెలుసు. కాకపోతే అతను ఒక ప్రొయాక్టివ్ కింద అధినేతని మెప్పించుకోవడానికో లేకపోతే పార్టీలో కొంచెం ఎదుగుదాం అనుకున్నావు, కొంచెం పరిధి దాటి మాట్లాడేసేవాడు. సరే, ఆ విమర్శలు పరిధి దాటి విమర్శలు కొంతవరకు అయితే పర్వాలా. కాకపోతే ఆ రోజున ఇప్పుడు వర్షానికి కారణమైనటువంటి వీడియోలో అతను ఒక మరీ దాటేసాడు, పరిధి దాటేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వాడు వీడియోని సంబోధించడమే కాకుండా ఒక డెలివరీ బాయ్ కింద, జొమాటో బాయ్ కింద చిత్రీకరించి మాట్లాడడం, కనీస అవగాహన లేదు, రాజకీయ పరిజ్ఞానం లేదు, ఎమ్మెల్యేకి కూడా పనిచేయడు, ముఖ్యమంత్రి అయిపోయాడని మాట్లాడడం. ఈ విధంగా మాట్లాడినందుకు జొమాటో వాళ్ళకు కూడా నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పేసి, అంటే ఆ స్థాయి కూడా కాదు రేవంత్ రెడ్డిది అనే విధంగా మాట్లాడడం ఇది క్షమార్హం కాదమ్మా. ఎందుకంటే విధానపరమైన విమర్శించు, నీ ఇష్టారీతిని మాట్లాడేస్తానంటే చూస్తా ఊరుకోరు. సరే, కొంచెం లేట్గా రియాక్ట్ అయ్యారో ముందుగా రియాక్ట్ అయ్యారో తెలీదు. తెలంగాణ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేత ఒక ఆయన కేసు పెట్టడం, వెంటనే దాని మీద తెలంగాణ పోలీసులు వెళ్ళి ఆంధ్రాలోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో స్థానిక పోలీసులను కలుపుకుని వెళ్ళి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అర్ధరాత్రి రాలేదు, గోళ్ళ దూకలేదు, చక్కగానో చేసుకెళ్లారు. అదృష్టం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరోనో తెలంగాణ పోలీసులు ఆంధ్రాకి ఎందుకు వచ్చారు అనే మాట ఎవరు అడగల, చట్టాన్ని గౌరవించేవారు కాబట్టి. ఇక్కడ కొంతమంది ఈ మధ్యకాలంలో మనం వ్యాఖ్యలు చూసాం కదా, ఆంధ్ర పోలీసులు ఎలా వస్తారో అవి అని చెప్పి కొంతమంది నోటిఫికేషన్లు చేసుకున్నారు. అలా ఎవరు మాట్లాడాల, తప్పు ఎప్పుడైనా తప్పే, తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. సరే, నేనేమంటున్నానంటే అమ్మా, ఆ రోజు జరిగిన చర్చలో నిజంగా కొమ్మినేని గారు కేసీఆర్ లైవ్ షోలో కొమ్మినేని గారు ఇమీడియట్గా అతన్ని మ్యూట్ చేయడమో లేకపోతే ఇమీడియట్గా కట్ చేయడమో, ఇటువంటి బాధ్యతారాహిత్యంగా నా షోలో మాట్లాడితే నేను ఇంకెప్పుడు కూర్చోబెట్టనని చెప్పేసి వార్నింగ్ ఇవ్వాలని అటువంటి ఆయన చేస్తుంటే బాగుండేది. ఆయన కూడా ముందంతా ఇన్ని లాస్ట్ మూమెంట్లో నువ్వు మాట్లాడుతుంది ఎవరి గురించి, రేవంత్ రెడ్డి గురించి కదా, కరెక్ట్ కాదని చెప్పేసి మాట్లాడాడు. అంటే ఈ మధ్యకాలంలో ఆ కేఎస్ఆర్ లైవ్ షోలో, కొమ్మినేని గారి లైవ్ షోలో అనేక రకమైనటువంటి విమర్శలు వచ్చినాయి. అమరావతి గురించి వేసేల రాజధాని అని చెప్పేసి మాట్లాడేది కొంతమంది జర్నలిస్టుల పేర్లతో ఉన్నప్పుడు, అప్పుడు కూడా అతను కూడా అరెస్ట్ అయ్యాడు ఆ విషయంలో, కొమ్మినేని గారు కూడా. మరి ఈ విషయంలో కూడా అతను కంట్రోల్ చేయలేదు అనేటువంటి విషయం, ఇతను కూడా అరెస్ట్ చేస్తారు అంటే వార్తలు వస్తున్నాయి. సరే, ఏం జరుగుద్దో మనకు తెలియదు. అంటే ఆల్రెడీ కేసు ఫైల్ అయింది కదా, కేసు ఫైల్ అవుద్ది, ఖచ్చితంగా సమాధానం చెప్పుకోగలమ్మా. ఖచ్చితంగా దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ లేకపోతేనేమో రాజ్యాంగం కల్పించిన హక్కు అనరు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. ఒక పరిధి దాటి మాట్లాడితే ఖచ్చితంగా శిక్షలు పడతాయి. అది ఒక రోజు లేట్ అయినా పడతాయి, అనుభవించాల్సిందే. మాట తొలకూడదు. రాజకీయాలు ఉన్న వాళ్ళకి భాష చాలా ఇంపార్టెంట్. భావ వ్యక్తీకరణ కంటే భాష చాలా ఇంపార్టెంట్. ఆ భాషలో నువ్వు విధానపరంగా ఎంతైనా విమర్శించు, తప్పులేదు. అంతేకాని ఇప్పుడు మనకి విధానపరంగా ఎన్నో రకాలుగా విమర్శించుకుంటామమ్మా. జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడని ఎప్పుడు అనలేదు, అనం కూడా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబీకులను ఎప్పుడు దీంట్లో లాగి మాట్లాడడం అటువంటి సంస్కారంగా చేసేటువంటి పనులు కాబట్టి అలా కాకుండా వ్యక్తిగతంగా ఇప్పుడు ఎంతో కష్టపడి ముఖ్యమంత్రి స్థాయిగా వెళ్ళినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. సరే, అతనంటే నీకు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, అతను రాజకీయ ఎదుగుదల గురించి నీకు ఏదైనా అనుమానాలు ఉండొచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని వాడు వీడని చెప్పి ఎలా మాట్లాడేస్తావు? నీ స్థాయి ఎంత, అతని స్థాయి ఏంటి? అతను పరిపాలనలో ఏదైనా లోపాలు ఉంటే నీకు ఏమైనా మాట్లాడు, ఇదిగో ప్రజలకు ఉపయోగపడే విషయం అయితే ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయి. అది మానేసి జొమాటో బాయ్ అనో, డెలివరీ బాయ్ అనో, జీవోల మీద అవగాహన ఉండదనుకో, అతనికి దేనికి వ్యత్యాసం తెలియదు, చదవడం రాదు అంటాం. ఎంత తప్పది, చాలా తప్పమది.
సరే ఈ టీవీలు చూడరు కాబట్టి, ఎవరో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు ఈ టీవీలు డిబేట్లు చూడరు కాబట్టి వాళ్ళకి తెలియదు, కానీ ఎవరో ఒకరు చెప్తారుగా. ఖచ్చితంగా వెళ్తుంది. సరే అప్పుడు చెప్పి ఉండకపోవచ్చు, ఇప్పుడు మళ్ళీ అదే వీడియో ట్రోల్ అయ్యేటప్పటికి విషయం బయటకు వస్తుంది. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరో కేసు పెడతారు, ఖచ్చితంగా పెడితే దానికి తగ్గట్టుగా పోలీసులు అతను తీసుకెళ్తారో, అతన్ని అడుగుతారు, మరి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఏంటని చెప్పి అడుగుతారు, అతను ఏ వివరణ ఇస్తాడో, ఏ సెక్షన్లు పెట్టారో దానికి తగ్గట్టుగా అన్ని సపరీలు అన్నీ చేస్తారు. మానరు. నేంటుంది ఇవంతా ఏమైపోతుందమ్మా, ఎప్పుడు లేదు ఇది. 2019-24 మధ్యన వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిపోయాం ఇలాగా. ఇంకా అధికారం కోల్పోయిన తర్వాత తట్టుకోలేకపోతున్నారు. ఇంకా అంతే తట్టుకోలేక ఏదో రకంగా వాళ్ళ నాయకుడిని మెప్పించడానికి ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు అందరూ అంతే. ఒక భాష, మనం ఏ మీటింగ్లో ఉన్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఇటువంటివి మాట్లాడాలని కనీస జ్ఞానం లేకుండా చిన్నపిల్లలు స్టూడెంట్స్తో పెట్టుకున్నటువంటి మీటింగ్లో కూడా జోగి రమేష్ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతారు. ఆ సభ ఏంటి, నువ్వు మాట్లాడే వ్యాఖ్యలు ఏంటి, ముసి నవ్వుకున్నటువంటి ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వాళ్ళందరూ ఏమనుకున్నారు, ఓహో మా నాయకుడికి ఈ భాష అంటే ఇష్టం, మా నాయకుడిని మెప్పించాలంటే ఇలాగే మాట్లాడాలి అని వాళ్ళు మాట్లాడాడు. మరి ఇప్పుడు నాగార్జున యాదవ్ కూడా ఆయన మెప్పించడానికి మాట్లాడారు కదా. ఆయన కోసం ఇప్పుడు రంగంలోకి ఎవరు దిగుతారు ఇడిపించడానికి? బీఆర్ఎస్ పార్టీయా, కవితనా? బీఆర్ఎస్ పార్టీ కాదు, ముందు వాళ్ళ పార్టీ కూడా రారు. ఎందుకంటే వాడుకు వదిలేసుకోవడం వాళ్ళకి బాగా అలవాటు. ఇప్పుడు చాలా మంది ఎవరు ఈ మధ్య వచ్చిన కేసుల్లో కూడా చాలా విషయాల్లో జనసేన లాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు కదా అని అంటుంది. వాళ్ళు ఎంతవరకు వాడుకుంటారా, ఎంతవరకు ఉపయోగపడతారా అంటే పక్కన పెడదాం, కానీ ఇది కరెక్టా కాదా అంటే చాలామందికి ఇటువంటి ఒక గుణపాఠాలం. నాయకులను మెప్పించడానికో టీవీలో కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఏదో గొప్పవాళ్ళం అనే భావనతో నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తామంటే చట్టాలు చూస్తా ఊరుకో. విమర్శల విధానపరంగా ఉండాలి, సభ్యత సంస్కారవంతంగా ఉండాలి భాష. అలా ఉంటేనే ఏదైనా విధానం. కానీ నీ ఇష్టారీతిన మాట్లాడేసి మళ్ళీ వెనకాల ఏదో గోడ వెనకాల దాక్కుందామంటే కుదరదు. ఇప్పుడు అదే జరుగుతుంది. నేను ఏమంటానంటే నాగార్జున యాదవ్ ఒకప్పుడు కొత్తలో ఒక చర్చలు చేసినప్పుడు సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడేవాడు. ఆ తర్వాత అతనిలోని అసలు రకం బయటకు వచ్చేసింది. బయటకు వచ్చాక ఇష్టం వచ్చినట్టు ఏమన్నా పడితే వాడిని వాడు వీడు అని యాదవ్లని రకరకాల ఆ భాష శృతి మించిపోయి వెళ్ళిపోవడం, తోళ్ళను కొట్టడం, మీసాల మేలు చేయడం, రకరకాలుగా అన్నీ వెళ్ళిపోయినాయి. పరిధి దాటి వెళ్ళిపోయి ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళిపోయాడు అంటే ముఖ్యమంత్రిని కూడా విమర్శించేటువంటి స్థాయి. అంటే అనుకుంటున్నాడు అతను, జగన్మోహన్ రెడ్డి నా భుజం మీద చేసాడు, నాతో మాట్లాడుతున్నాడు, నాకు పార్టీ అధికార ప్రతినిధిగా ఇచ్చారు, ఇంకా నేనేదో తోపులు తురుములు అంటే కుదరదు కదా, చూస్తా ఊరుకుంటారా సార్? అంటే మొన్న రీసెంట్గా రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజున రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. షర్మిల కోసం నేను ఆవిడ ఎక్కడైతే పోటీ చేస్తుందో అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తాను అని చెప్పేసి. అండ్ ఇంకో మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తకంటే విమర్శించిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. అంటే యాక్షన్ ప్లాన్ మొదలైపోయింది అనుకోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ స్టెప్ తీసుకోవడంతో నాగార్జున యాదవ్ అరెస్ట్. ఇప్పుడు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అంటాం మనం, అంతే కదా. ఇప్పుడు ఈ పిల్ల కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తులందరూ తల్లి కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తులే, కొత్త వాళ్ళు ఏం కాదు. ఏంటంటే సరే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నేతగా ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనో, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలోపేతం కావాలనో ఇక్కడ షర్మిల నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. సరే ఖచ్చితంగా ఆ పార్టీ నేతగా షర్మిల గారికి మద్దతుగా రావచ్చు. ఆ విధంగా వస్తే ఎవరికి నష్టం అంటే మొట్టమొదటి నష్టం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే. వాళ్ళ ఓటు బ్యాంకే చీలుతుంది కదా. ఆ ఓటు బ్యాంకు అటు తల్లి కాంగ్రెస్కి వెళ్ళిపోతుందేమో అని పిల్ల కాంగ్రెస్ వాళ్ళ భయం, అంతే కదా. నేను ఏమంటానంటే ఇవన్నీ రాజకీయాలు పక్కన పెడదామమ్మా. నేను ఏమంటానంటే ఇప్పుడు జరిగినటువంటి చర్చ, ఇటువంటి భాష, ఇటువంటి విధానం, ఇటువంటి విమర్శలు సరైన విధానం కాదు. ఎవరైనా సరే, ఏ పార్టీ చెందిన వ్యక్తులైనా సరే పరిధి దాటి మాట్లాడితే ఖచ్చితంగా శిక్షలు పడతాయి. అక్కడ ఎక్కడో ఏ ప్రాంతంలో దాక్కుంటాను అంటే కుదరదు. ఈ రోజున కొమ్మినేని గారిని కూడా అరెస్ట్ చేయొచ్చు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఎంతవరకు ఏంటో అతని మీద పెట్టిన సెక్షన్లు ఏంటో. ఎందుకంటే అతను కూడా సీనియర్ మోస్ట్ పాత్రికేయుడే కదా, చాలా సంవత్సరాలు బట్టి మీడియా రంగంలో ఉన్నాడు కదా. ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో, ఏది మాట్లాడించాలో, ఎక్కడ ఆపాలో తెలిసిన వ్యక్తే కదా. ఎందుకు ఆ పని చేయలేదు, ఆయనకి ఏమైనా ఇంక వేరే ఉద్దేశాలు ఉన్నాయా అని పోలీసు విచారణలో తేలుస్తారు. కానీ ఖచ్చితంగా ఇటువంటిది ఎక్కడో చోట అడ్డు కట్టకపోతే మాత్రం సభ్య సమాజానికి మరీ ప్రమాదకరం ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.